అక్కడ పెరిగినప్పుడు ఇక్కడ ఎందుకు పెరగది? యా, ఒకసారి మనం వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్ లో. ప్రకాష్ గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం. బీసీలకు సంబంధించి ఇప్పుడు రాహుల్ గాంధీ రెండు స్టేట్మెంట్స్, ఒకటి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నా, ఇది చారిత్రకంగా మేము గతంలో బీసీ సమస్యల్ని సరిగ్గా ఆదివాసీలు, మైనారిటీలు, తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ గురించి పోరాటం చేసినంత చేయలేదు. రెండవది తెలంగాణ క్యాస్ట్ సెన్సస్ రోల్ మోడల్. సో ఒక బీసీగా ఏం చెప్తారు మీరు ఈ రెండు స్టేట్మెంట్ పట్ల? అండ్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో బీసీ సెన్సస్ చేసి కూడా బయటికి తీసుకురాలేదు. అది తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా వాళ్ళు బీసీల పట్ల పాజిటివ్ గా లేరు. కాబట్టి సిన్సియర్ గా చేస్తుంటే రోల్ మోడల్ అయ్యేది అది. బట్ ఆయన మిస్గైడ్ చేస్తున్నాడు, అటు రాహుల్ గాంధీని మిస్గైడ్ చేస్తున్నాడు, ఇటు పబ్లిక్ మిస్గైడ్ చేస్తున్నాడు. ఎందుకంటే సర్వే అనేది ఒక రోల్ మోడల్ సర్వే అయితే కాదు. అది డెడికేటెడ్ కమిషన్ వేశారు కానీ అది ఒక నామమాత్రంగా మిగిలిపోయింది. ఇప్పుడు మా కేసీఆర్ చేసింది రోల్ మోడల్ సర్వేనా, ఒక్క రోజులో చేసింది రోల్ మోడల్ సర్వేనా? మీరు నేను అనేది ఆయన కూడా నేనేం సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆయన కూడా బయట పెట్టలేదు కదా రిపోర్ట్, కొద్ది రోజులు పెట్టి తీసేశారు. బట్ సర్వే చేయడం వల్ల పెద్ద ఉరిగేది ఏముంటదండి? సర్వే వల్ల ఏం తెలవాలంటే మనకు పాపులేషన్ ఎంత ఉంది, దానికి తగ్గట్టుగా బడ్జెట్ లో ఎంత కేటాయిస్తున్నాము, రిజర్వేషన్స్ ఎంత పెడుతున్నాము, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఒకదానికోటి కనెక్ట్ అయి ఉంటది. బీసీలకు నేను అనుకున్నంతగా న్యాయం అయితే జరగలేదు బీఆర్ఎస్ పాలనలో కూడా. రిజర్వేషన్స్ విషయంలో కూడా ఆయన 33% ని తగ్గించడం అనేది కూడా అది బీసీల ఆగ్రహానికి గురైంది. ఇవాళ కేసీఆర్ కనుక బీసీలను మంచిగా చూసుకొని ఉంటే డెఫినెట్ గా మళ్ళీ అధికారంలోకి వచ్చేవాడు. కామారెడ్డి డిక్లరేషన్ కు వాల్యూ ఉండకపోయేది. బట్ కామారెడ్డి డిక్లరేషన్ కూడా అమలు జరిపిన పద్ధతి ఇప్పటివరకు అయితే రిజర్వేషన్, ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్తాను, ఈ రెండు పార్టీలకు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఏం బీజేపీకి కాంగ్రెస్ కి ఏమనంటే, మీరు సర్వే చేయండి, మేము దాన్ని రిజెక్ట్ చేస్తాం. ఎందుకంటే ముస్లింస్ ను ఈ 10% అందులో ఇంక్లూడ్ చేయడం అనేది ఉద్దేశపూర్వకంగా రెండు పార్టీల మధ్య ఒక అండర్స్టాండింగ్ తోనే జరిగింది. ఎందుకంటే ఈయన కావాలని చెప్పి ఆ ముస్లింలను తీసుకొచ్చి ఇలా కలిపాడు. కేసీఆర్ గారు కలపలే కదండి. కేసీఆర్ గారు 52% బీసీలు అన్నాడు, ఆ 14% లో ఇప్పుడు బీసీలో ఉన్నారు కదా ముస్లింస్. మీరు కలిపినా కలపకుండా బీసీ రిజర్వేషన్ 42% వస్తే ముస్లింలకు ఇవ్వాల్సిందే. అంటే ఆ మాట ఎందుకు వాడాలి? అక్కడ బీజేపీ కదా బిల్ పెట్టాల్సింది. అంటే ఇప్పుడు ఈయన హిందూ బీసీలు ముస్లిం కలిపితే 56% అన్నాడు కానీ బీసీలకు 42%, ఇప్పుడు 33% జిహెచ్ఎంసీలో ఇచ్చారు. ఇచ్చినప్పుడు ముస్లింలు ఎంఐఎం కార్పొరేట్లంతా దానిలోనే కదా గెలిచింది. బీసీ కోటాలో మెజారిటీ ఉంది ముస్లిం కార్పొరేట్ చెప్పడం ఎందుకు? దాన్ని ఇప్పుడు కేసీఆర్ గారు చేయలేదు కదా. కేసీఆర్ గారు 14% లోనే బీసీ ముస్లింలను కూడా పెట్టేశాడు. ఆయన మైనార్టీస్ ఇంతమంది ఉన్నారని చెప్పాడు. ఈయన దాన్ని కావాలని గెలకడం కదా. అనౌన్స్ చేసినాడు కూడా దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మాట్లాడారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి మీరు విన్నారు. కిషన్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే, కిషన్ రెడ్డి గారు ఒక కేబినెట్ మినిస్టర్ గా తెలంగాణ నుంచి నెగటివ్ కామెంట్ చేసినప్పుడు బిల్ పెడతారా వాళ్ళు? పెట్టాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి కూడా లేదు. పైకి చెప్పడం అంతా చెప్తాడు. ఇప్పుడు ఒకటండి, ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చాడు? ఎలక్షన్లు పెట్టడం ఇష్టం లేదు. ఎలక్షన్లను పోస్ట్పోన్ చేయాలంటే సుప్రీంకోర్టు పోయి స్టే తీసుకురావాలి. హైకోర్టు ఇచ్చిన సెప్టెంబర్ 30 లోపల ఎన్నిక జరపాలని ఇచ్చిన ఆర్డర్ మీద. అది ఆయన పోయినట్టయితే అసమర్థుడు అంటారు, ఎన్నికలకు భయపడ్డాడు అంటారు. కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తే ఎట్లా కొట్టుడు పోతుంది, లేదా స్టే వస్తుంది. ఆర్డినెన్స్ మీద స్టే వస్తే అప్పుడు సుప్రీంకోర్టు పోయి నేను డెడికేటెడ్ కమిషన్ వేసినా, నేను సర్వే చేశాను, బీసీలకు సిన్సియర్ గా రిజర్వేషన్ ఇవ్వాలని 2 బిల్లులు పెట్టాను, ఆ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి, కాబట్టి మాకు కొంచెం గడువు ఇవ్వండి, ఇప్పుడే ఎన్నికలు పెడితే నేను బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పి అప్పుడు పోయి టైం తీసుకుంటాడు. ఆయన కావాల్సింది ఎలక్షన్లు పోస్ట్పోన్ చేయాలి. ఇప్పుడైతే ఇమీడియట్ గా ఎలక్షన్లు జరిగితే తనకు అనుకూలంగా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు లేవు అనుకుంటున్నాడు. కాబట్టి టైం బయింగ్ కోసం ఆర్డినెన్స్ తెచ్చాడు. చిత్తశుద్ధి ఎక్కడ ఉందంటే రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీ ఏదైతే భయపడ్డాడో అదే జరుగుతా ఉన్నది. బట్ రాహుల్ గాంధీ పబ్లిక్ గా ప్రేజ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎక్సీడ్ మై ఎక్స్పెక్టేషన్స్ అన్నారు. ప్లస్ ఒక మాట వాడారు, ఆయన కమ్యూనిటీ నా మైండ్ లో ఉండే, ఆయన కమ్యూనిటీ రెడ్డి కదా ఎట్లా చేస్తారో ఏందో అని, కానీ పటాపంచలు చేశారు నా అనుమానాలన్నింటినీ అని చెప్పి పబ్లిక్ గా మెచ్చుకున్నాడు.
అంటే రేవంత్ రెడ్డి పట్ల రాహుల్ గాంధీకి ఉన్న భయమే నిజము. ఆయనను మిస్గైడ్ చేశాడు కాబట్టి ఆయన నమ్మిండు. అంతే. ఆయన డెడికేటెడ్ కమిషన్ వేసిండు అని చెప్పాడు. కమిషనర్ తో నేను మాట్లాడాను అని చెప్పాడు. ఇప్పుడు లైన్ లో తీసుకోండి, భూసాని వెంకటేశ్వరరావు గారికి ఏమన్నా సంబంధం ఉన్నదా? భూసాని వెంకటేశ్వరరావు గారు డెడికేటెడ్ కమిషన్. ఆయన ఆ రిపోర్ట్ మొత్తము కనీసం బిగినింగ్ గానీ ఎండింగ్ గానీ సర్వే టీం కూడా ఆయన చేతిలో లేదు. ఆయనకేం మ్యాన్ పవర్ ఇవ్వలేదు. ఏదో అట్లా ఒక రూమ్ ఇచ్చి కూర్చోబెట్టారు. డెడికేటెడ్ కమిషన్ చేయలే కదండి, సర్వే చేయలేదు, రిజల్ట్స్ కూడా వాళ్ళు ఎవాల్యుయేట్ చేయలేదు, రిజల్ట్స్ కూడా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. వాళ్ళ రోల్ ఏముందన్నా ఈ సర్వేలో? అక్కడ కృష్ణమోహన్ గారు ఉన్నారు, అడగండి. డెడికేటెడ్ కమిషన్ పాత్ర ఏమన్నా ఉన్న దాంట్లో? బట్ ఇప్పుడు మరి బీసీ మంత్రులు కూడా ఉన్నారు కదా గవర్నమెంట్ లో, వాళ్ళంతా కూడా చెప్తున్నారు ఇదంతా కూడా అన్ని కన్సల్ట్ చేసిన తర్వాత 56 క్వశ్చనీర్ తయారు చేశాం, టీచర్లతో సర్వే చేయించాం, టీచర్లు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి భరత్ గారు, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏమన్నా బీసీ మంత్రికి వాయిస్ ఉందా అండి? ఏ గవర్నమెంట్ లో బీసీ మంత్రికి వాయిస్ ఉందా? కాంగ్రెస్ లో ఉంటది కదా. కాంగ్రెస్ లో బయటకు పోయి మాట్లాడతారు అంతేగాని ఇటువంటి వాటి మీద వాళ్ళు మిగతా పార్టీలో వేరు కానీ కాంగ్రెస్ లో ఓబీసీ స్వరం వినిపించడానికి అవకాశం ఉంది కదా. ఏముండదు. నెక్స్ట్ టైం ఎక్స్పాన్షన్ లో మళ్ళా రాదు వాళ్ళకు, రెండోది టికెట్ కూడా రాదు నెక్స్ట్ టైం. మీరు ఏమంటారు? 42% రిజర్వేషన్ కాదంటారా? కాకుండానే జరగదండి. ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు వాళ్ళు అక్కడ పార్లమెంట్ పంపుతారా? కిషన్ రెడ్డి గారి వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ అది ముందుకు పోద్దా బిల్లు? అంటే ఇప్పుడు ఒకటి ఉంది, గవర్నర్ కు పంపిన తర్వాత 3 నెలల్లోపు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి సుప్రీంకోర్టు ఇప్పుడు జడ్జిమెంట్ ప్రకారం. 1 month లో 1 month 3 months గవర్నర్ 3 months ఎవరు పోయి కోర్టు పోయినా ఆర్డినెన్స్ స్టే వస్తుంది లేదా కొట్టుడు పోతుంది. ఇప్పుడు ఇందిరా సహాని కేసు తెలిసిన తర్వాత కూడా ఇటువంటి ఆర్డినెన్స్లు ఏ రాష్ట్రంలో అయినా నిలబడ్డాయా? 7 రాష్ట్రాలలో ఇట్లాంటి ఆర్డినెన్స్లు వచ్చినాయి. ఒక్క దగ్గర కూడా ఏ కోర్టు కూడా దాన్ని అనుమతి. మరి అయితే ఏం చేసినా కాదు ఇక. మరి అట్లయితే 50% సీలింగ్ ఎత్తేంది ఏం కాదు కదా. బీసీలను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి ఈ ఆర్డినెన్స్ అనేది ఒకటి తీసుకొచ్చిండు. అది మప్పే పెట్టడానికి, మోసం చేయడానికే తప్ప కేసు గెలవడానికి కాదు. ఓడిపోతానని తెలిస్తే నేను చూస్తా, సుప్రీంకోర్టు నుంచి లాయర్లను తెస్తా. ఇందిరా సహాని కేసును ఏ సుప్రీంకోర్టు లాయర్ రూల్ అవుట్ చేస్తారండి?